హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేమందరం అయితే ట్రైన్లో రిసెప్షన్కి వెళ్తున్నామండి. అన్న వాళ్ళ రిసెప్షన్ అవుతుంది వదిన వాళ్ళ ఊర్లో. అయితే మా దగ్గర నుంచి 4-5 అవర్స్ పడుతుంది కదా అనేసి మా దగ్గర నుంచి లోకల్ ట్రైన్ ఉంటే అక్కడి నుంచి గుంటూరు వరకు వెళ్ళేసి గుంటూరు నుంచి వెహికల్ మాట్లాడుకొని అయితే వెళ్ళాం. ఎందుకంటే మా బ్యాచ్లో చాలా మందికి కార్ అంటే పడదు. వినుకొండ నుంచి గుంటూరు ఎక్కువ టైం పడుతుంది కదా, అక్కడి నుంచి తక్కువ టైం పడుతుంది కాబట్టి చక్కగా ఇలా ట్రైన్ కూడా ఉంది. చాలా మంది ఉన్నాం కాబట్టి హ్యాపీగా ట్రైన్లో గోల గోల చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేసి దానికి కావాల్సిన తినేవన్నీ అంటే జామకాయలని, స్వీట్స్ అని, చిప్స్ అని ఇవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఈ ట్రైన్లో గోల గోల చేస్తూ వెళ్ళాం. గోల చేయడం అంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడేలా లాగా కాదండి, మేము నవ్వుకుంటూ వాళ్ళు నవ్వేలా చేసామన్నమాట. అలా హెల్దీ గోల అయితే చేసాము. వదిన అన్న వాళ్ళని, అమ్మని, నాన్నని వాళ్ళందరినీ ముందు కారులో వెళ్ళిపోండి, మేము వెనక వస్తాము ఇలా సరదాగా అనేసి అనుకున్నాం. ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చాలా రోజులైంది ఇలా ట్రావెల్ చేసి. కానీ వదిన వాళ్ళు వద్దమ్మా, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, మీతో ఉంటేనే మాకు బాగుంటుంది, మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదన్నారు. ఎందుకంటే మా సైడ్ పెళ్ళి అయ్యాక అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా పెళ్లి డ్రెస్లోనే వెళ్ళాలి. అందుకనేసి వాళ్ళు కంఫర్ట్గా ఉండలేరేమో అనేసి మేము వెహికల్లో వెళ్ళామంటే వాళ్ళు మీరంతా ఉన్నారుగా, మాకేమి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని మాతో పాటు వచ్చేసారు. సరే బోర్ అవ్వకూడదని వాళ్ళిద్దరికి కూడా కొంచెం కమ్యూనికేషన్ కూడా పెరిగింది కదా ఇద్దరికి అనేసి చిన్న గేమ్స్ పెట్టాము. అక్క తమ్ముళ్ళు వదినికి సపోర్ట్ చేస్తే నేను అన్నకు సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఇలా ఫన్గా జరిగిపోయింది ట్రైన్ జర్నీ అంతా. మనం మామూలుగా జనవరి, ఫిబ్రవరి అని గేమ్స్ ఆడతాం కదా, అంటే డిసెంబర్ ఎవరైతే ఫైనల్ కొడతారో వాళ్ళు విన్ అయినట్లు కదా. కాకపోతే ఆ గేమ్ని పిల్లలంతా అన్నతో కలిసి ఆడతారు. అన్న చేతులు స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అలా అన్న కొడితే నొప్పి తగులుతుంది. ఆ నొప్పే వాళ్ళకి ఆనందం అనమాట. ఇలా కొట్టించుకుంటూ ఆడుతుంటారు. అదే ఆటను మేము వదినతో ఆడిచ్చాము. వదిన కూడా పాపం అల్లాడిపోయింది నొప్పి తట్టుకోలేక. తర్వాత విజయవాడ వచ్చేసాం. మేము గుంటూరులో దిగాక అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని విజయవాడ పక్కన వదిన వాళ్ళ ఊరు. విజయవాడ నుంచి ఒక 10-20 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి వదిన అన్న వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేసాం. అక్కడ కూడా ఇంకా కాళ్ళు కడగడం అంతా ఉంటుంది కదా, వాళ్ళ తమ్ముడు అన్నకు కాళ్ళు కడగడం అది మొత్తం ఉంటుంది కదా. అన్న వదిన్ని అక్కడ కూడా హారతి ఇచ్చి లోపలికి పిలిచి ఆ తర్వాత మేము వదిన వాళ్ళ ఇంట్లోనే భోజనాలు చేసేసి మాకు ఆల్రెడీ రూమ్స్ మాట్లాడి పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం. నిజానికి వాళ్ళకి రిసెప్షన్ అయితే మాకైతే హాలిడేస్ ఉన్నట్టుంది. ఏ పని లేదు, అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే పెళ్లి హడావుడి, లేకపోతే వాళ్ళని చూడాలి, వీళ్ళు చూడాలి, పెళ్లి పనులు చూడాలి, ఇంట్లో వంట చేయాలి, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి, వెళ్ళే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి అన్నట్లు ఇన్ని రోజులు నడిచిందనమాట. ఈ రిసెప్షన్కి వచ్చాక ఇక్కడ మమ్మల్నే వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మేము ఎవరికి వండి పెట్టే పని లేదు, ఎవరిని పిలిచి పంపించే పని లేదు, ఇవి ఏమీ లేవు. చక్కగా మాకు రూమ్స్ ఇచ్చారు. ఆ రూమ్స్లో పిల్లలు మేము అందరం కలిసి మస్తీ చేసామన్నమాట. ఇలాగా పెళ్లిలో కూడా మేమంతా కలిసి ఉందేం లేదు కదా, అందరం ఉన్నా ఒక తమ్ముడు ఇంకో పని మీద, ఇంకో తమ్ముడు ఇంకో పని మీద, నేను ఒక చోట, అక్కో చోట. పిల్లలైతే పాపం వాళ్ళతో మాకు టైం స్పెండ్ చేయాలని చాలా ఉంటుంది. అక్క పిల్లలకి, నాకు, వీళ్ళకి, చెరీ మోనాకి అక్కతో ఉండాలని చాలా ఉంటుంది. కానీ ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నాం కదా, అన్నని పెళ్లి కొట్టు చేయడం అనో లేకపోతే ఇంకో పని అలాగా. కానీ చాలా రోజుల తర్వాత వాళ్ళ రిసెప్షన్ ఏమో కానీ మాకైతే చాలా రిలాక్స్ దొరికింది. ఇలాగా అందరం నా అక్క పిల్లలు వచ్చేసరికి నా దగ్గర కూర్చున్నాడు, చెరీ వెళ్ళేసి అక్కతో ఆడుకోవడం, ఇలాగా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. నెక్స్ట్ డే లేచి మేమంతా రిసెప్షన్కి రెడీ అయిపోయి వెళ్ళాము. ఈ రోజు కూడా అన్నం రెడీ చేసే పని మాకు లేదు. చక్కగా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా అన్న, అక్కడి నుంచి వదిన అన్నయ్య ఇద్దరు రెడీ అయ్యి వచ్చారు. రిసెప్షన్ క్లిప్స్ అయితే నేను ఎక్కువ తీయలేదండి, కెమెరామ్యాన్ ఇస్తారు కదా అనేసి మేము ఆ ఫంక్షన్లో ఉన్నాము. కానీ ఆ కెమెరామ్యాన్ ఇంతవరకైతే రెడీ చేయలేదంట. సరే చిన్న క్లిప్పింగ్స్ ఉంటే నా దగ్గర అవే యాడ్ చేస్తున్నాను. భోజనాలు చేసేసాం, చక్కగా నాన్ వెజ్ భోజనాలు పెట్టారు వదిన వాళ్ళు. మేము భోజనాలు చేసేసాక పైకి వచ్చి కూర్చున్నాం రిసెప్షన్ హాల్లో. అక్కడ కూడా ఏదో ఒక గొడవ చేస్తూ తమ్ముడు వాళ్ళతో మేమంతా చాలాసేపు అయితే ఫన్ చేసాము. చాలా మెమరబుల్ డేస్ అండి ఇవన్నీ. మళ్ళీ అయితే రావు కదా. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక చోట హ్యాపీగా కూర్చున్నాం. మా పెళ్లిలో కూడా మేమంతా కూర్చోలేదు కదా, అంటే అన్న పెళ్లిలో కూడా మేమంతా పనుల మీద తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ రిసెప్షన్లో మాత్రం వరుసగా అందరం కూర్చొని భోజనాలు చేయడం, తమ్ముడు మేమందరం పైన గోల చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైర్లు వేయడం,
ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడు కదా, జీవా అన్నయ్య, ఆ అన్నయ్యని ఏడిపించడం, ఇలా అందరం కలిసి గోలగోల చేసేసాము. ఒకవైపు రిసెప్షన్ జరుగుతున్నా మా గోల మాదే. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు వదిన వాళ్ళు, అంతా చాలా బాగా జరిగింది. రిసెప్షన్ ఎండ్ వరకు ఉండి రిసెప్షన్ అయిపోయాక మళ్ళీ అందరం రూమ్స్కి వెళ్ళాక మా పెద్దన్నయ్య వచ్చాడు. ఆ పెద్దన్నయ్య అందరినీ కలిసి మళ్ళీ విజయవాడ తీసుకొని వెళ్ళి కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ అవన్నీ ఇప్పించారనమాట. అట్లా ఈవినింగ్ టైం కొంచెం అంతా బయట తిరిగేసి వచ్చాము. నెక్స్ట్ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. ముందు అమ్మా నాన్న, ఆ తర్వాత మేమందరం, పిల్లలు, మేమంతా. అసలుకే పిల్లలకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అనమాట, అసలు వదిలి ఉండలేరు. ఈ సంతోషంలో పడి నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలన్న గుర్తు కూడా లేదు, అసలు ఫోన్ కూడా నా దగ్గర లేదు, ఏ తమ్ముడు జోబులోనే పెట్టేశాను అనమాట. అలాగా రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిసెప్షన్ కంప్లీట్ అయిపోయాక రూమ్స్కి వచ్చేసాం. మేము కూడా కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాము. తర్వాత వచ్చేసి అసలు రిసెప్షన్ ఎలా జరిగిందని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా గోల చేశారని, ఎలా సెటైర్లు వేసుకున్నారు, మళ్ళీ అన్న ఒక్కసారి రివైండ్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా నవ్వుకుంటున్నాం అందరం. ఒకళ్ళనొకళ్ళు కమెంట్ చేసుకుంటే ఇలాగా. నా వాళ్ళలో ఒక తమ్ముడు ఉన్నాడు కదా, వాడైతే నాకు తమ్ముడు కాదు, నాకు ఒక పెద్ద కొడుకు లాగా అనమాట. నా తమ్ముళ్ళంతా కూడా మమ్మల్ని అక్క లేకపోతే ఇలా కాదు, ఎక్కువ అమ్మ అని వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది అనమాట. అమ్మ అనే పిలుస్తారు. కనీసం మెసేజ్ చేసేటప్పుడు కూడా ఏ మెసేజ్ వెనక అమ్మ అనే ఉంటుంది. అలా ట్రీట్ చేస్తారు మా తమ్ముళ్ళంతా. చక్కగా అందరం కలిసి కూర్చొని ఎక్కడ లేని ప్రపంచ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, మనం ఎందుకు నవ్వాం, అక్కడ ఈ కామెడీ జరిగింది తెలుసా, అక్కడ ఇది నువ్వు చూసావా, ఇక్కడ ఇది నువ్వు చూసావా, ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా తిన్నాం. అలాగా అమ్మ నాన్న అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. పాపం అంత లాంగ్ జర్నీ చేసి వచ్చారు కదా, అక్కడికే వాళ్ళు అలసిపోయారు. తర్వాత ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకుంటూ నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనుకుంటూ కాసేపు ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. చాలా మంచి టైం స్పెండ్ చేసామని చెప్పుకోవాలి. నిజానికి అక్కడ పెళ్లిలో ఫొటోస్ దిగి అక్కడ తంతు చేసుకొని మళ్ళీ రిసెప్షన్లోకి వచ్చి రిసెప్షన్ అవన్నీ చేసుకొని అన్నా వదిన అలిసిపోయారు. కానీ మాకు మాత్రం ఒక మంచి హ్యాపీ డేస్ అనమాట ఇవి. హాలిడేస్ దొరికినట్టుంది ఆ రిసెప్షన్కి 2 రోజులు. గుంటూరు నుంచి అయితే మా పెద్దన్నయ్య, మా పెద్దదిని కూడా వచ్చారు. వాళ్ళు కూడా మంచి టైం పాస్ అనమాట. చాలా ఈయన మా పెద్దన్నయ్య గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆయన మా పెద్దన్నయ్య. చాలా బిజీ వర్క్ ఉంటుంది, అయినా మేము రమ్మన్నామని అవంతా వదిలేసి వచ్చాడు. తర్వాత పిల్లలతో ఇక్కడ డాన్స్ చేయిస్తున్నారు అనమాట. అది కూడా ఏం డాన్స్ అనుకున్నారు, నాగని డాన్స్ చేయిస్తున్నారు. డాన్స్ చేస్తున్నామో అక్క వాళ్ళ కొడుకు, వదిన వాళ్ళ కొడుకు, అంటే వరుసకి బావ బామ్మర్ది అవుతారు కదా, అందుకని ఇలాగా ఫన్నీగా షర్ట్స్ లేకుండా డాన్స్ చేస్తున్నారు అనమాట వీళ్ళిద్దరు. మధ్యలో మళ్ళీ మోనా వెళ్తుంది. ఇదంతా అయిపోయేసరికి మళ్ళీ మాకు అక్కడి నుంచి వదిన వాళ్ళు భోజనాలు పంపించారు. అంటే ఇంక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తినే అంత ఓపిక లేదులే, ఇక్కడికి పంపించేస్తే అందరం తినచ్చు కదా అనుకుని తమ్ముడు వాళ్ళ కారులో వెళ్ళేసి భోజనాలని కారులో పెట్టుకొని తీసుకొని వచ్చారు. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా అయితే భోజనం చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ కంటే నిజానికి నైటే ఎక్కువ తిన్నాం. ఆఫ్టర్నూన్ ఆ హడావిడిలో కొంచెం సరిగా తినలేదు, కానీ ఈవినింగ్ అయితే మిగిలిపోయిన నాన్ వెజ్ కర్రీలన్నీ వేసుకొని ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా కూర్చొని హ్యాపీగా అయితే తిన్నాము. ఆ నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే అయితే మళ్ళీ తిరిగి రిటర్న్ వినుకొండ వెళ్ళిపోయాము. అన్న వాళ్ళైతే 2 రోజులు స్టే చేసి తర్వాత 3వ రోజున సార తీసుకొని వస్తారు కదా, ఆ అత్తగారింటి దగ్గర నుంచి సార తీసుకొని వచ్చారు వదిన వాళ్ళైతే. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.